మనం తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. యూ ఆల్ నో దట్ ఇంతకుముందు సమస్య వచ్చినప్పుడు కొంత ప్యానిక్ బయింగ్ అయింది. అట్ ది సేమ్ టైం కంపెనీస్ విషయంలో ప్రభుత్వాల నుంచి కూడా కొంత చొరవ తీసుకొని మాట్లాడడం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడడం మనం చూసాం. క్రెడిట్ ఇవ్వకపోవడం ఒకటి, అంటే అప్పుకి జనరల్గా రొటేషన్ చేస్తూ ఉంటారు. ముందు స్టాక్ వస్తుంది, తర్వాత డబ్బులు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఇస్తేనే స్టాక్ పంపిస్తామని చెప్పడం, యుద్ధం కారణంగా కానీ మిగతా మరికొన్ని షెడ్యూల్ విషయాల కారణంగా కానీ. అట్ ది సేమ్ టైం మరికొన్ని ఈ షెడ్యూల్ సమస్యల వల్ల కూడా కొంత లేట్ అయింది గతంలో. అయితే యుద్ధం అనేది ప్రధానంగా కనిపించడం వల్ల ప్రజలందరూ భయపడిపోయారు. కానీ పరిస్థితి ఇప్పుడు చాలా వరకు నార్మల్ అయిపోయింది తెలంగాణలో అండ్ ఏపీలో కూడా. కానీ ఇప్పుడు సడన్గా డీజిల్ కొరత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓవైపు వ్యవసాయ పనులు మొదలైన టైం, ఈ టైంలో జనరేటర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే వరి కోతలు కోసే మెషిన్స్ కానీ అన్ని రకాలుగా రైతులకి ఖచ్చితంగా డీజిల్ అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్ రాకపోతే కేవలం వాహనదారులే కాదు, రైతులు కూడా, పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, కంపెనీస్కి చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఆలోచించకపోతే రేపు పర్మిషన్స్ విషయంలో మేము స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుందని. ఏం చేయబోతుంది ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం? నందు, బేసిక్ గా పెట్రోల్ డీజిల్ కొరత మీద మాత్రం సీఎం చంద్రబాబు సీరియస్ గా వరుసగా ఉదయం నుంచి కూడా 4 సార్లు ఆయన రివ్యూ చేసిన పరిస్థితి. ఇప్పుడు కాసేపటి క్రితం డైరెక్ట్ గా ఆయన బీపీసీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు, హెచ్బిసిఎల్ కావచ్చు, వాళ్ళందరిని కూడా పిలిపించిన తర్వాత ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు. అసలుకి బేసిక్ గా ఎప్పుడైనా 50 రోజుల ఒక టైం ఉంటుంది. ఏంటంటే ఒక పెట్రోల్ బంక్ కి క్రెడిట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది, 50 days కి టైం ఉంటుంది. అసలు మీరు ఎందుకు ఆపుతున్నారు, క్రెడిట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆయన క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి. దాంట్లో మీరు ఇటువంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలనుకుంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఎక్కడ రాజీ పడను. అవసరం అనుకుంటే రేపు జరగబోయే అంటే నెక్స్ట్ ఎక్కడ ఏమైనా ఫర్దర్ గా వాళ్ళకి పర్మిషన్స్ కావచ్చు, ఇన్ని విషయంలో నేను ఇంకోసారి ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు దాకా 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన పెట్రోల్, డీజిల్, ప్రధానంగా డీజిల్ కి సంబంధించి చాలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నేను ఇమీడియట్ గా క్లోజ్ చేయాలనుకుంటున్నాను. కానీ ప్రభుత్వానికి ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఎక్కడ ఉపేక్షించే పరిస్థితి లేదు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. నాకు వాళ్ళేదో ఒక మీటింగ్ లో నివేదికలు ఇస్తున్నాం, ఇదంటే నాకు నివేదికలు, ఈ పంచాయతీ నాకు పెట్టద్దు, నాకు ఏం చేస్తున్నారు, రేపు ఎప్పుడు అవుతుంది ఏంటి అది చెప్పండి. అంతేగాని మిగతా విషయాలు ఇప్పుడు దాకా చెప్తే మాత్రం ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పటికే ఏపీలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ పెట్టారు. అది రేపు ఎటువంటి పరిస్థితుల్లో క్లోజ్ కావాలి, నాకు ఆ నో స్టాక్ బోర్డులు అనేది తీసేయాలి. మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారో ఏంటి అనేది నాకు తెలియదు. కానీ వ్యవహారం మాత్రం సీరియస్ గా అయితే మాత్రం నేను సీరియస్ అవుతాను. ఆ వ్యవహారంలో మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రధానంగా బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ ఈ 4 కంపెనీలకు పంపించిన ప్రతినిధులతో చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి. మీరు అసలుకి క్రెడిట్ ఎందుకు ఆప్ చేస్తారు? ఎక్కడో యుద్ధం జరుగుతుంటే క్రెడిట్ మీకేం సంబంధం? మీకు ఇవ్వకపోతే మీరు మిగతా రకంగా యాక్షన్ చేయండి తప్పితే ఈ విధంగా మీరు కనీసం డబ్బులు ముందే కట్టాలి, లేకపోతే 10% పెంచాలి అని కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు అనేది నా దగ్గర ఉన్న సమాచారం అండి. ఇప్పుడు కారణం ఏంటంటే దీనికంటే ముందు అసోసియేషన్స్ కూడా సివిల్ సప్లైస్ అధికారులను నేరుగా వెళ్ళి క్లియర్ గా అడిగారు. మాకు 10% ఎక్కువ అడుగుతున్నారు, దీన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు అడిగినప్పుడు, అంటే 10% అంటే దాదాపుగా 20 రూపాయలు, 25 రూపాయలు ఒక్కసారిగా ఒక లీటర్ మీద పెరిగితే ఎంత పెద్ద సమస్య వస్తుంది అనేది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు పెట్రోల్ 1 రూపాయి పెంచుతానే ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా అన్ని కూడా ఆందోళన దిగుతాయి. అటువంటిది 20-25 రూపాయల దాకా
పెంచాలని మీరు చేస్తున్న ఈ ఉద్దేశాన్ని మాత్రం మీరు మానుకోవాలి, చాలా క్లియర్ గా చెప్తున్నాను నేను అని చెప్పి గట్టిగా చెప్పారు. బహుశా రేపు ఉదయం కూడా ఆయన వైజాగ్ వెళ్తున్నాడు, కానీ రేపు ఉదయం వైజాగ్ వెళ్లే ఉదయం కూడా మార్నింగ్ వీళ్ళతో ఈ రోజు రాత్రికి ఈ సమస్య క్లారిటీ అవుతుందా లేదా అనేది మీరు చెప్పాలి. రేపు ఉదయం కూడా మీతో మాట్లాడతానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది నందు. బహుశా రేపు ఎల్లుండి లోపల ఈ సమస్య పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ అయ్యే పరిస్థితి. తెలంగాణలో ఈ సమస్య లేదు, బట్ ఇక్కడ ఎందుకు వస్తుంది అనేది ఆయన చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి అనే దాని మీద కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అవసరం అనుకుంటే నాకు రిపోర్ట్స్ మొత్తం కూడా ఈ రోజు రాత్రి లోపల కావాలి. అదే విషయాన్ని నాదన్ల భాస్కర్ సివిల్ సప్లై మంత్రితో కూడా ఆయన కూడా క్లియర్ గా మాట్లాడు. ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు, కొంతమంది వాంటెడ్ గానే ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యవహారాలు నడుపుతున్నారు అనేది కూడా ఆయన కూడా కొంత ఇంటిమేషన్ ఇచ్చారనేది మనకి తెలుస్తోంది. బట్ ఎనీ టైం రేపు సాయంత్రం లోపల ఈ సమస్య సాల్వ్ కాకపోతే అంటే నేను ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనేది నేను చూసుకుంటానని చెప్పిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది మనోజ్. యా రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ విషయంలో చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే కంపెనీస్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతినిధులను ఆయన ఇప్పటికే క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. నాకు నివేదికలు అవసరం లేదు, నాకు సొల్యూషన్ కావాలి